మరి ఇంతవరకు పాటల ద్వారా దేవుణ్ణి మనం మహింపరిచాం. త్వరగా వాక్యంలోకి వెళ్ళిపోదాం. 23వ కీర్తన మొదటి వచనం ఎంతమందికి తెలుసు? 23వ కీర్తన మొదటి వచనం తెలియని వారంటూ ఎవరు ఉండరు. సరే, అందరూ కలిసి ఆ మాట చదువుతాం. ఎవరు చదువుతారు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేశాను. చాలా ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, మోకాళ్ళ మీదకి రండి. మోకాళ్ళ నిప్పులు ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మోకరించొద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మీకు స్తోత్రములు. ఈ దాసుని నాయన భూషణమ్మ గారిని ప్రేమించి ఎన్నో రోజుల నుంచి ఈ యొక్క గ్రామంలో 28, 29 దినాల్లో ప్రభువా మిమ్మల్ని గూర్చి సంఘాన్ని బలపరచడానికి, మీకు మహిమను తీసుకురావడానికి, అనేక ఆత్మలు రక్షణ పొందడానికి నాయన మీ దాసుడు పడుతున్న ప్రయాసను మీరు గుర్తించే దేవుడిగా మీరున్నందుకే స్తోత్రములు. ఈ సమయంలో మీ లేఖనాల్లోకి వెళుతుండగా మీ సన్నిధిని మాతో అనుగ్రహించండి. ప్రతి శత్రువు యొక్క తంత్రాలను నజరేయుడైన యేసు క్రీస్తు నామములో వాడిని బయటికి భ్రమణాజ్ఞాపిస్తున్నాం స్వామి. దేవా, ఇక్కడ మీ ప్రసన్నత మాత్రమే ఉండడానికి సహాయం చేయండి. శత్రు బలాన్నంతటినీ కూడా దేవా తరిమిగొట్టమని కోరుచున్నాం. యేసు నామమున వాణ్ణి బయటికి భ్రమణాజ్ఞాపిస్తున్నాం స్వామి. దేవా, ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ ఆత్మ స్వాధీనంలో మమ్మల్ని నడిపించవలసిందని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. ఈ సమయంలో మరి ఎవరు కూడా మాట్లాడకూడదు. పిల్లలు మీరే ఎవరు మాట్లాడుతున్నారో నాకు అంత తెలుసు. 23వ కీర్తనలో నేను మొదటి వచనం మాత్రమే చెప్పుకుందాం. దానికి వెళ్ళడానికి ముందుగా 23వ కీర్తన అందరికీ తెలుసు, ఆ వచనాన్ని అందరికీ తెలుసు. ఒకసారి ఇంగ్లాండ్ దేశంలో ఒక సువార్త టీము సువార్తను ప్రకటించి ఒక హాల్లో కూర్చున్నారట. కూర్చుంటే ఒక పెద్ద ఆయన సూటు బూటు వేసుకుని స్టేజ్ మీదకి వచ్చాడట. స్టేజ్ మీదకి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే వాక్యం చెప్పడానికి సిద్ధపడుతున్నాడట. 23వ కీర్తన. అయితే ఎక్కడి నుంచి వచ్చాడో బట్టలు చిరిగిపోయి, బైబిల్ కూడా సరిగ్గా లేదు. ఒక 18 సంవత్సరాలు పిల్లవాడు స్టేజీ దగ్గరకు వచ్చి, అంకుల్ నేను చదువుతాను 23వ కీర్తన అన్నాడు. మన పెద్ద ఆయన అందరి ముందు వచ్చి అడిగాడు కదా, సరే చదువు అన్నాడు. చదవమంటే తీసి 23వ కీర్తనలో యెహోవా నా కాపరి అనగానే ఆ కుర్చీల మీద ఉన్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్ముడు వాళ్ళని తాకాడు. తాకి ఒక్కొక్కరు పశ్చాత్తాపడుతున్నారట. అయ్యో, దేవునికి వ్యతిరేకంగా నేను ఇలాంటి జీవితం కలిగి ఉన్నాను అని దేవుని ఆత్మ చేత వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపంలోకి వెళ్ళారట. అప్పుడు ఆ పెద్ద ఆయన ఆశ్చర్యపోయాడు. వాళ్ళందరూ పశ్చాత్తాపడుతుంటే ఈ పెద్ద ఆయన అన్నాడు, రే బాబు, ఈ 23వ కీర్తనలో చాలా సార్లు నేను చదివాను, దీని గురించి బోధించాను. అప్పుడు కలగని ఆ పరిస్థితి ఇప్పుడు ఎలా కలిగింది అని అడిగాడట ఆయన. అప్పుడు ఏమన్నాడంటే, అంకుల్ 23వ కీర్తన మీకు తెలుసు, 23వ కీర్తనలో ఉన్న కాపరి నాకు తెలుసు అన్నాడట. దేవునికి స్తోత్రం. ఎవరికి తెలుసు అంట? ఎవరు తెలుసు? ఇప్పుడు మిమ్మల్ని నేను ఏమడుగుతాను, చంద్రబాబు నాయుడు గారు తెలుసు అంటే ఏమంటారు? తెలిసే అంటారు. నేనంటాను, మీ ఇద్దరు కూర్చొని ఎప్పుడైనా మాట్లాడుకున్నారా? అక్కడ సైలెంట్ అయిపోతారు.
ఇక్కడ ఆ యవనస్తుడు ఏమన్నాడంటే, దేవునితో నాకు వ్యక్తిగతమైన సంబంధం ఉంది. అందుకనే అంకుల్, దేవుడు నేను చదివినప్పుడు ఆయన ఆత్మకార్యం జరిగింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే చాలా మందికి 23వ కీర్తన మొదటి వచనంలో స్టిక్కర్స్ కూడా అంటించుకుంటారు. కానీ ఇక్కడ దావీదు తనకు యెహోవా నా కాపరి అంటానికి అందరూ అర్హులైనా అర్హులు కాదో మనం ఇప్పుడు కొన్ని విషయాలు చూద్దాం. అందరూ అంటారు, కానీ అనడానికి అర్హత ఉందా? చాలా మందికి తెలుసు 23వ కీర్తన మొదటి వచనంలో ఉన్న అమ్మాయి, నీకు తెలుసా? నావేం ఇక్కడ చూడండి, 13 సార్లు నా కాపరి, నా దుర్గము. చూడండి 18వ కీర్తన మొదటి 2 వచనాలు చదవండి. 18వ కీర్తన, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. చాలండి. 8 సార్లు నన్ను అనే పదాలు కనపడుతున్నాయి. అంటే దావీదు ఎంత దగ్గరగా ఉన్నాడు, ఎంత సన్నిహితంగా ఉన్నాడు. నా కాపరి, నా దుర్గము, నా శృంగము, నా దేవుడు. నా 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 నాది అనేది ఎప్పుడంటాం మనం? మంది కాబట్టి కదా. ఏమండి, ఇతడు ఎవరైనా కానీ మనకు బాగా సన్నిహితంగా ఉన్న వాళ్ళని ఏం చెప్తామండి, చాలా దగ్గరికి తీసుకుంటాం, దగ్గరగా మాట్లాడతాం కదా. నేను మీకు అసలైన వాక్యంలోకి వెళ్ళడానికి ముందు మీకు కొన్ని విషయాలు చెప్తా. గొర్రెల గురించి ఒక 4 గొర్రెలు ఉన్నాయి. ఎన్ని గొర్రెలు చెప్పండి? ఇది ప్రతి సంఘంలో ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. చెప్పమంటారా? చెప్తారు. మొట్టమొదటి గొర్రె ఏంటంటే అడ్డగొర్రె. ఏ గొర్రె చెప్పండి? అడ్డగొర్రె. రైట్. రెండోది గుడ్డి గొర్రె. ఏ గొర్రె చెప్పండి? గుడ్డి గొర్రె. మూడోది గొడ్డుబోతు గొర్రె. నాలుగోది మంచి గొర్రె. ఫస్ట్ గొర్రె ఏంటి చెప్పండి అందరూ? అడ్డగొర్రె. ఇది సంఘంలో ఏం చేస్తుందంటే అందరూ సై అంటే ఇది పెయ్యి అనమాట. అందరు ఈ కార్యక్రమం పెట్టుకుందాం, ఈ మీటింగ్ పెట్టుకుందాం, అందరూ ఏకీపిస్తే దుష్టుడు ఏం చేస్తాడంటే ఈ గొర్రెను తీసుకొచ్చి, మొన్నేగా పెట్టావు, మళ్ళా మీటింగ్లు ఏంటి అని సేవకుడు దేవుని పరిచర్య చేస్తుంటే అడ్డొచ్చే గొర్రె ఉంటుందా? ఉండదా? వచ్చేది. ప్రతి దానికి దీనికి మొదలేంటో చివరేంటి ఏం తెలియదు. కొంతమందికి తెలియదు కదా, దెబ్బలాడినారు అంటే ఈ గొర్రెని వైపు లేపుతాడు అనమాట. సాతానుడు ఏం చేస్తాడు? దుష్టుడు నువ్వు లే అంటాడు. అప్పుడు ఆ సంఘంలో గందరగోళం చేసేస్తాడు. దేనికి చూడండి, శత్రువు ఎప్పుడు కూడా దేవుని పనిని ఏం చేస్తూ ఉంటాడు? వాడు ఆటంకపరుస్తూనే ఉంటాడు. నేను మొన్న ఆదివారం సాతాను ఏ రూపాల్లో వస్తాడు అంటే, ఒకటి గర్జించు సింహంలా వస్తాడు. రెండోది యుక్తిగా వస్తాడు. సర్పం ఎలా వస్తుందట? యుక్తిగా వస్తుంది. మూడో లక్షణం ఏంటంటే నేరములు మోపు అపవాది. యోహాను 8:44 ఉంటుంది. చివరిది ఈ 3 రీతిగా గర్జించు సింహం వలె వాడు నీ దగ్గరకు వస్తే సంఘం అక్కడి నుంచి కూడా తప్పించుకుంది. యుక్తిగా వస్తే ఎక్కడి నుంచి తప్పించుకుంది. తర్వాత నేరాలు మోపుతున్నాడు. చూడండి, సంఘాల్లో ఒకరి మీద ఒకళ్ళు ఒకే బలలో పాల్గొంటాం, ఒకే దేవుణ్ణి ఆరాధిస్తాం. చెప్పండి, ఎంత చక్కగా ఒకే పక్కనే కూర్చుంటావు, కానీ దుష్టుడు పెట్టే
ఆటంకాలకు నువ్వు లోనైపోయి ఏం చేస్తావంటే వాడి మాట ఎంత నీ పక్కన దూషిస్తూ ఉంటావు. ప్రతి దానికి నువ్వు అడ్డేస్తూ ఉంటే ఏమన్నాడు తెలుసా? అభ్యంతరములు రాకమానవు, ఎవరి ద్వారా వచ్చాయో వారికి ఏం కలుగుతాయి తెలుసా? శ్రమలు కలుగుతాయి. చెప్పండి, అడ్డగొర్రె ఎప్పుడు సంఘానికి ఎలా ఉంటుంది చెప్పండి? నష్టమే తీసుకొస్తుంది. రెండో గొర్రె అండి గుడ్డు గొర్రె. ఇది ఏం పట్టించుకోదు, బడేలు తనుకుని వెళ్ళిపోతున్నా. అంటే సంఘంలో ఏ కార్యక్రమం జరిగినా ఇదేం పట్టించుకోదు, వస్తుంది వెళ్ళిపోతుంది. చేసిన వాళ్ళ మీదే భారం పడిపోతూ ఉంటుంది. వాళ్ళ వంటల దగ్గర బాగా నలిగి ఉంటారు. క్రిస్మస్ అలాంటి చూడండి, కొందరం బొమ్మలాగా చీర కట్టుకుని వచ్చే స్పీకర్ కి బాగా కనపడి ప్రైజ్లార్డ్ అయ్యారు అని కానీ ఎంత మంచి విశ్వాసం అనుకుంటాడు. కానీ పని చేయదు ఇది, ఏ పనిని పట్టించుకోవద్దు. ఇదే గురించి చెప్పండి. మళ్ళా ఎక్కడ వాళ్ళ దగ్గర కూర్చో, నేనే ముందు కానుక వేయాలి, ఎవరు వేయడానికి కుదరదు. ఒక ఆవిడ ఎలాగో నేను 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 అంటారు. నేను అనేది దయ్యం, మనము అనేది ఎవరు చెప్పండి? దేవుని స్వభావం కలిగిన వ్యక్తి. రైట్, చెప్పండి. ఇది ఏది పట్టించుకోదు. సంఘ కార్యక్రమాల్లో అందరూ బాధ్యత కలిగి ఉంటే ఇది బాధ్యత లేకుండా ఉంటుంది కదా. కొంతమంది ఎలా ఉంటారు చెప్పండి? సేవకుడు అంత ప్రయాసపడుతుంటే, అంత ఖర్చు పెట్టుకుంటుంటే, అంత ప్రయాసపడితే మనం వెళ్ళి సహాయం చేద్దాం, సహకరిద్దాం, మన పిల్లలు పంపుదాం ఉంటుందా? ఒకసారి నేను పెద్ద తిరుపతిలో ఒక మందిరంలోకి వెళ్ళాం. అది 2000 మంది ఉంటారు. కింద పైన తెరల మీద చూపిస్తూ ఉంటారు. నన్ను ఒక చోట వాక్యం చెప్పిన తర్వాత వేరే రూమ్ కి తీసుకెళ్దామని నన్ను కారులో తీసుకెళ్తున్నారు. నేను బయటకు వచ్చాను. ఆ చెప్పుల స్టాండ్ దగ్గర ఇద్దరికి అనుమానులు ఉన్నారు. వీళ్ళెవరబ్బా అనుకున్నాను. ఆ చెప్పుల స్టాండ్ దగ్గర ఒక ఆయన కుర్చేసి కూర్చున్నాడు, ఇటు అటు గన్మ్యాన్లు ఉన్నారు. నేను కారులో వెళ్తుంటే ఎవరు అని అడిగితే, అయ్యా ఈ చిత్తూరు డిస్టిక్ కి ఆ కూర్చున్న ఆయన కలెక్టరు, ఆయనకి కాపలాగా ఈ గన్మ్యాన్లు ఉన్నారు. కలెక్టర్ ఎక్కడున్నాడు అమ్మా? ఎక్కడున్నాడు? చెప్పుల స్టాండ్ దగ్గర. మనకి ఏదైనా చిన్నది పొరపాటున పంచాయతీలో ఏదైనా ఉద్యోగం వచ్చింది అనుకోండి, అసలు పట్టుకోలేము. జిల్లా కలెక్టర్ ఎక్కడున్నాడు? తర్వాత మేము భోజనం చేస్తున్నప్పుడు ఏమన్నాడు తెలుసా? బ్రదర్, నాకు ఎంత స్థాయి ఉన్నా సరే నేను నా ప్రభు దగ్గర, దైవ సేవకుని దగ్గర ఎలా ఉంటాను తెలుసా? నేను దీనుడిగానే ఉంటాను. నేను ఈ పొజిషన్ లో రావడానికి నేను ఎంత దేవునికి అణిగిమణిగి ఉన్నాను. దేవుడు నన్ను అంత పైకి లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం. నీకు అర్థమవుతుందా? ఎక్కడున్నాడండి జిల్లా కలెక్టర్? మనకంటే మన పిల్లల్ని ఎవరన్నా పొరపాటున చెప్పులు అలా తీయన్నాడు అనుకో, పాస్టర్ గారు ఎవరన్నా, ఏమండి ఒక ఆవిడ ఎలాగంటే, మా వాడు చెప్పులు, ఇంకొకళ్ళు చెప్పులు తీయడానికి ఆడు ఏదైనా తక్కువ అనుకుంటున్నారా? నేను బైబిల్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు 30 మంది బాత్రూమ్లుగా, చిన్నప్పటి నుంచి అసలు ఏమీ పని చేసేవాళ్ళం. నీకు తర్వాత చెప్తాను నేను. అయితే దేవుని సేవలోకి వచ్చిన తర్వాత నన్ను దేవుని సేవకులు ఎంతో క్రమంలో పెట్టారు. చెప్పండి, అడ్డగొర్రె ఏ పని? రైట్. మూడోది ఏంటి? గొడ్డుపోతు గొర్రె. ఇది కందం కన్నం. అంటే ఒకళ్ళు ఎవరైనా కొత్త వారిని తీసుకొచ్చారు అనుకోండి, సేవకునికి పరిచయం చేస్తారు. అయ్యా మా ఇంటి పక్కన కొత్తగా వచ్చారు, వీళ్ళు ప్రార్థన చేయండి అంటే, ఆ కొత్తగా వచ్చిన వాళ్ళు వీళ్ళు పాత వాళ్ళు ఏం చేస్తారు? ఇలా మిర్రు చూస్తూ ఉంటారు. ఎందుకంటే కొత్తగా వచ్చారు, మమ్మల్ని పక్కన పెట్టేస్తాడేమో కాపరు అనుకుని వచ్చిన పాపంగా చూస్తాడు, వెనక్కి వెళ్ళిపోతారు కదా. అలాంటి వాళ్ళు లేరా? అది శత్రువు చేసే పని. చెప్పండి, గొర్రెలు ఎప్పుడు కూడా ఏం చేస్తాయి? కంటాయి. అంటే నీవు ఎలా ఉండాలి తెలుసా? నేను రక్షించబడ్డాను, మరొక వ్యక్తిని దేవుని మందిరంలోకి తీసుకురావాలి అనే బాధ్యత ఉండాలి. రైట్. లాస్ట్ ఏంటి చెప్పండి? మంచి గొర్రె దొడ్డిని విడిచిపెట్టి వెళ్దు, కాపరి పెట్టిన మేత తింటది. నేను చెప్తాను, గొర్రె దొడ్డిని విడిచిపెట్టడానికి 2 కారణాలు. ఒకటి, స్వేచ్ఛగా అలవాటు పడింది ఉండదు. స్వేచ్ఛ కావాలి కదా కొంతమందికి. పెత్తనాలు అవ్వకపోతే మందిరంలో ఉంటారా? అయ్యి బాబోయ్, మమ్మల్ని మధ్యన పక్కన ఎట్టేశాడు. ఒకసారి ఇలా మీటింగ్ వెళ్తుంటే, అయ్యారు ఒక్క పాట ఆయన కంగారు పడిపోతున్నాడు. ఆయన స్థానిక సేవకుడు కదా, ఆయనకి ఏదో ప్రాబ్లం ఉంది, మైక్ ఇచ్చేసాను. నేను కూర్చున్నాను. ఒక పిల్ల వచ్చి పాట పాడింది.
ఉమ్. ఒక పిల్ల వచ్చి ఏం చేస్తుంది, పాట పాడింది, పాట అయిపోయింది, నేను వాక్యం చెప్పేసిన అయిపోయింది. భోజనాలు చేస్తున్నప్పుడు, అయ్యగారు మీరు ఇప్పుడు ఒక పాట ఇవ్వకపోతే ఎంత గందరగోళం అయిపోయింది. ఏమైందయ్యా అంటే, ఆ సంఘ పెద్ద కూతురండి, ఆ పిల్లకి పాట ఇవ్వకపోతే పెంటే పెడతాడు. ఇలాంటి నేను అన్నాను, అలాంటి వాళ్ళు ఉంటే పోతే పెత్తనాలు కోరుకునే వాళ్ళు కాదు, భక్తిని నేర్చుకునే వాళ్ళు సంఘాల్లో ఉండాలి. ఏం కావాలి? ఆ దేవుని ఇంటి పనిలో నువ్వు ఏది చేసినా అది దేవునికే అని నువ్వు ఆ దృష్టితో ఉండాలి. కానీ సేవకుడు చూస్తున్నాడా? నేను నడిపించే మందిరంలో ఇద్దరు సహోదరులు ఏమంటున్నారంటే, అది అయిపోయింది, క్రిస్మస్ అయిపోయింది, గిన్నెలు తవ్వుతున్నారు. ఏమంటున్నా తెలుసా? వాళ్ళకేమో వంట పని ఇచ్చాడు, మనకేమో ఏ పని ఇచ్చాడు? చెప్పులతో అదే సరే, గిన్నెలతోనే పని ఇచ్చాడు. ఎంగిలి గిన్నెలే. దేవుని ఇంటిలో, దేవుని మందిరంలో నువ్వు ఏ పని చేసినా అది దేవునికే చెల్లుతుంది. దేవునికి స్తోత్రం. మాకు అల్లుడి చెప్పే అలవాటు లేదు, కానీ అలవాటు అయిపోయింది బయటికి. తప్పేం కాదు. అయితే మీకు ఎంత ఎందుకు చెప్తున్నానంటే, సంఘంలో నువ్వు ఎలా ఉంటున్నావు, దేవుని పనిలో నువ్వు ఎలా ఉంటున్నావు అనేది పరీక్షించుకోవాలి. సరే, దావీదు నా కాపరి అనడానికి కొన్ని అర్హతలు ఉన్నాయి ఆయన అంటానికి. మనం కూడా వాటిలో ఉంటున్నామా, పక్కకి వెళ్ళిపోయామా అనే దాన్ని చూద్దాం. ముందుగా పరమగీతాలలో రండి. పరమగీతాలు 2వ అధ్యాయము 16వ వచనం. పరమగీతాలు 2వ అధ్యాయం 16వ వచనం. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. చూసారా? అతడు నా ప్రియుడు, నేను అతని దానిని. చూసారా? నేను అతని దాన్ని. ఇక్కడ కూర్చున్న మనలో నేను దేవునికి సంబంధించిన దాన్ని. చెప్పండి. నేను అతని దానిని, అతడు నావాడు. ఇలా దగ్గర సంబంధం దేవుడితో మనకుందా? మీకు అర్థమైంది? ఇందాక నేనేం చెప్పాను? ఫస్ట్, ప్రతి వారికి యెహోవా నా కాపరని తెలుసు, కానీ వ్యక్తిగతమైన సంబంధం దేవునితో నీకుందా? చాలా మందికి నేను చెప్తాను, ఇలాంటి సభల్లో 3 గంటలు కూర్చోబెట్టి వాక్యం చెప్పిన వింటారు లేదా? మందిరంలో ఆదివారం కూడా 2 గంటలు ఉంటారు. కానీ ఒంటరిగా ఎప్పుడైనా దేవునితో ఏకాంతంగా గడిపిన దినాలు ఉన్నాయా? ఏకాంతముగా ప్రభుతో చాలా మందికి సంబంధం లేదు. నేను చెప్తాను, సంఘ ప్రార్థనలో ఉంటారు, ఇలాగ బహిరంగ సభల్లో ఉంటారు, లేకపోతే ఎక్కడైనా ఎవరైనా ప్రార్థన చేయమంటే అక్కడ ప్రార్థన చేస్తారు. కానీ ఎక్కువసేపు ఎక్కడ చేయరు. ఒంటరిగా నీ ప్రభుతో గడిపే సమయం నీకుందా? క్వైట్ టైం అని ఉంటది, ఉదయకాలంలో మౌన ధ్యానము. క్వైట్ టైంలో చెప్పండి, ఎప్పుడైనా మీరు గదిలో వెళ్ళి కొన్ని గంటలు ప్రభుతో గడిపిన అనుభవంలోకి వచ్చారా? అది కావాలి. ఈరోజు ఈ మాటలు మీరు తీసుకువెళ్ళండి. నేను చూడండి, యాకోబు ఏం చేశాడు చెప్పండి? తన భార్యల్ని, పశువుల్ని, పనివారిని ఎబ్బోకరేవు యొక్క విడిచిపెట్టేసి ఏం చేశాడు చెప్పండి? రాత్రంతా ప్రభుతో గడిపాడు. దేవునికి స్తోత్రం. ఆ దేవుడితో గడిపిన ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసా? తన పేరు మారిపోయింది. తన గర్భములో నుంచి 12 గోత్రాలు ఆశీర్వదించబడ్డాయి. చాలా కుటుంబాలు ఈ దినాన్ని ఎందుకు ఆశీర్వదించబడవో తెలుసా? ఎందుకు దీవించబడవో తెలుసా? దానికి కారణం, దేవునితో నీకు వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఎన్ని గంటలు దేవునితో గడుపుతున్నావు. ఏమంటే మనుషులతో గంటలు నిలబడి చెప్తావు. నీ సమస్య ఉంటే ఫోన్లో 2 గంటలు మాట్లాడుతావు అవతల వాళ్ళతోటి. కానీ దేవునితో వ్యక్తిగతంగా మాట్లాడే అనుభవం లేకపోతే చాలా నష్టపోతాం. నువ్వు ఆశీర్వదించబడలేవు. నీ ఆత్మీయ జీవితం బలంగా ఉండదు. కాకపోతే మనకేం అలవాటుందంటే ప్రసంగాలు అలవాటు అయిపోయినాయి. ఒకసారి ఒక చాకిరేవి బండ కింద కొన్ని కప్పలు ఉన్నాయటండి.
ఒక కొత్త కప్పు వచ్చి ఈ పాత కప్పులు ఉన్న బండ కింద చేరాయిట. చేరితే చాకలాయన ఈలోగా వచ్చి ఏం చేస్తున్నాడు, బట్టలు ఉతుకుతున్నాడట. టప్ 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 అని పడుతున్నాడట. పాతవేమో సైలెంట్ గా ఉన్నాయి, కొత్తది మాత్రం బావోయ్ మీద పడి చచ్చిపోతానేమో ఉంటుందంట. అవలేండి, ఉదాహరణకు చెప్తున్నా. మిగతావన్నీ నవ్వుతున్నాయట. ఎందుకని? వాటికి శబ్దం అలవాటైపోయింది. చెప్పండి, వాటికి చాకలైన రోజు వచ్చి ఏం చేస్తున్నాడు, కొడుతున్న శబ్దం అలవాటైంది. కొత్త దానికి మాత్రం భయం వేసింది. నీకు చెప్పనా, కొత్తగా ప్రభుని అంగీకరించిన వారు ఎలా ఉంటారంటే ఆ కొత్తలో దేవుని వాక్యానికి భయపడతారు. కానీ రాను 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 వాక్యం ఎలా అలవైపోయిందంటే అలవాటుగా వాక్యం. మీకు తెలుసా, చాలా మంది మార్కులు వేస్తూ ఉంటారు. నిన్న చెప్పిన ఆయన కంటే ఈ రోజు చెప్పిన ఆయన బాగా చెప్పాడు. మార్కులు ఎవరికి కావాలి చెప్పండి? మార్కులు అవసరమా? వచ్చిన సేవకులకు నువ్వు మార్కులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? దేవుడు నాతో మాట్లాడాడు. ఈ రోజు ఏం చెప్తున్నాడు తెలుసా? నీవు దేవునితో వ్యక్తిగతమైన సంబంధం ఉందా? ఇక్కడ అంటుంది, నా ప్రియుడు నేను అతని దానను. చెప్పండి, మీరు ఎప్పుడైనా చెప్పగలరా దేవుడు నేను దేవునికి సంబంధిని అని నువ్వు ధైర్యంగా చెప్పగలవా? నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను. మీరందరూ రక్షణ పొందారా లేదా చెప్పండి, చేతులు ఎత్తండి. రక్షణ పొందామనుకున్నా చేతులు ఎత్తండి. ఇలాగంటారండి, కొంచెం పైకి ఎత్తండి. సరే, నేను ఒక మాట అంటాను. ఏంటంటే, మీరు చనిపోతే నేను గ్యారంటీగా పరలోకానికి వెళ్తానన్నాడు. చేతులు ఎత్తండి. ఇందాక ఎత్తున్నాడు. నేను చనిపోతే పరలోకానికి వెళ్తానండి పాస్టర్ గారు, అయ్య గారు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. చూసారా? ఒకటి. ఓకే, మిమ్మల్ని ఏమి సిగ్గుపరచాలని కాదు, కానీ నేను ఒక మాట చెప్తాను. ఏంటంటే, నీవు బయట మనం ప్రజలకు ఏం చెప్తాం? యేసు ప్రభుని నమ్ముకోండి. ఎక్కడికి వెళ్తారని చెప్తారు? అందరూ చెప్పండి, ఎక్కడికి వెళ్తారని చెప్తారు? మరి లోపలికి వచ్చేసరికి నీకేమైంది? ఒకసారి నేను బండి మీద వెళ్తుంటే ఒక మైక్ లో వినపడుతుంది. ఏంటి? అసలు మన సంఘం పరలోకం వెళ్దాన్నాడు పాస్టర్ గారు. నేను ఆగి అది అయిపోయేంత వరకు ఆగి లోపలికి వెళ్ళాను. నేను అన్నాను, పరలోకం వెళ్ళకపోతే ఎందుకు సంఘాన్ని మూసేసే అన్నాను. మనం అందరూ దేనికోసం వచ్చాం ఇక్కడికి? అంటే నమ్మిన నీకు సరైన నిశ్చేత లేకపోతే ఇంకొకరికి ఎలా చెప్తావు? యేసు ప్రభుని అంగీకరించిన నీవు నేను కూడా పరలోకానికి వెళతామని నిశ్చేత నీకు లేకపోతే నీవు అసలు దేవుని నమ్ముకున్న వ్యక్తివే కాదు. ఏం కలిగి ఉండాలి అంటే, మీలో ఒక డౌట్ రావచ్చు, అయ్యా కొన్ని అలవాట్లు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి, అది నువ్వు సరి చేసుకో. కానీ దేవుడు నిన్ను దేనిలో తీసుకొచ్చాడు? నాశనానికి వెళ్ళిపోతుంది నిన్ను నన్ను కూడా నిత్య జీవానికి, పరలోకానికి వారసులుగా దేవుడు చేశాడు. మరి అలాంటి నువ్వు డౌట్ పడితే ఎలాగా చెప్పండి? మరి బయట వాళ్ళకి ఏం చెప్తాం మనం? అమ్మా, బయట వాళ్ళకి ఏం చెప్తాం? యేసు ప్రభుని నమ్ముకోండి, పరలోకానికి వెళ్తామన్న వాళ్ళకి చాలా గట్టిగా చెబుతాం. కానీ అక్కడ గుర్తు పెట్టుకోండి, నిశ్చయత లేకపోతే నీవు దేవుని నమ్మావని, అదే ఆయన మీద నీకు విశ్వాసం లేదు. రైట్, ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్తాను. రైట్, మొదటి కీర్తన 73వ కీర్తన 25వ వచనం చదవండి. 73వ కీర్తన 25వ వచనం. 73వ కీర్తన 25వ వచనం. ఎవరైనా లైట్ ఉన్నవాళ్ళు సహాయం చేయండి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోని ఏది కూడా నాకు. ఇక్కడ ఏమంటున్నాడు దావీదు? ఏమంటున్నాడు తెలుసా? ఆకాశమందు, చూడండి, నీవు 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 అంటే నేను చెప్తున్నాను, దావీదు నా కాపరి అంటానికి ఏంటో తెలుసా? నా కాపరి, నావాడు అంటే
దేవునితో వ్యక్తిగతంగా సంబంధం కలిగి దేవుని కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి నా కాపరి అంటానికి సరిపోతాడు. ఇక్కడ ఏమన్నాడు? ఆకాశమందు నీ ఉండగా లోకములోది ఏది కూడా నాకు. అప్పుడు చెప్పండి, ఈ మాట మనం చిలక పలుకుల వల్ల పలికేస్తాం, కానీ ఆయన మనకి కాపరిగా ఉండాలంటే నువ్వేం చేయాలి? లోకాన్ని నువ్వు ప్రేమిస్తే ఆయన ప్రేమించగలవా? ఏమండి, లోకంలోనే ఉన్నాం కానీ లోకాన్ని అంటించుకోకూడదు. నా అనే దానికి ఎప్పుడైతే నువ్వు వస్తావో, ఇక్కడ అంటున్నాడు కోరాహ కుమారులు ఏమంటున్నాడు తెలుసా? ఆకాశమందు నువ్వు ఉన్నావు, లోకంలోది నాకు అవసరం లేదు, లోకంలోది నాకు. ఇలాంటి వాళ్ళండి దేవుని పనిని దేవుడు వాడుకుంటాడు. లోకంలో ఉన్న విషయాలన్నీ మనకే కావాలి అని అంటాం, యెహోవా నా కాపరి. అమ్మ ఇటు పెట్టండి దృష్టి, నాకు అందరూ కనపడతారు, పేర్లు తెలియగానే చీర రంగులు పెట్టి చెప్పేస్తా. అదొకటి ఉంది నా. చెప్పండి, యెహోవా నా కాపరి అంటానికి ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఆకాశమందు నీ ఉండగా లోకములోది ఏది కూడా నాకు. అంటే లోకాన్ని విడిచి దేవునికి దగ్గరైన వ్యక్తే, చెప్పండి, దేవునికి దగ్గరగా ఉన్న వ్యక్తే ఆ వ్యక్తి యెహోవా నా కాపరి అనగలుగుతాడు. గాని అందరూ అనగలరా? చెప్పండి. చాలా మంది ఇంకా ఆ లోక పద్ధతులు విడిచిపెట్టరు. తెలుసు మీకు ఆచారాలండి. నేను నడిపిస్తున్న మందిరం ఎదురుకుండా ఒక వేరే మందిరానికి వెళ్తారు. ఆ కుటుంబం, ఆ వ్యక్తి ఆటో నడుపుతాడు. ఎంత గట్టిగా ఆరాధన చేస్తారంటే ఇంట్లో వినపడుతుంది. మాకు వినపడితే అయిపోయింది, ఆరాధన అయిపోయింది, కుటుంబ ప్రార్థన అయిపోయింది, బయటకు వచ్చేసి ఆటో తీయగానే ఏమంటాడు తెలుసా? ఏమే లక్ష్మి ఎదురురా, ఎదురురా. అంతవరకు ఏం చేశాడు? మరి ప్రార్థన చేసేటప్పుడు మరలా భార్య ఎదురుస్తే, సాయంత్రం అయిందండి, అయ్యేసరికి ఏమంటాడు? నువ్వు ఎదురొచ్చావే, ఎన్ని కిరాయిలు వచ్చినాయో నా బంగారం అంటాడు. చెప్పండి, ఈ అన్య సాంప్రదాయాన్ని, ఆచారాన్ని కొంతమంది ఏం చేస్తున్నారు? ఇటు అటు. ఇలాంటి వాళ్ళు ఎన్నడూ కూడా ఆయన కాపరిగా ఉండలేడు. ఇది గుర్తుపెట్టుకోండి. నా కాపరి అంటానికి ఎలా ఉంటుందంటే, ఆయనకు సన్నిహితంగా, ఆయనకు దగ్గరగా, ఆయన చిత్తాన్ని, ఆయన ఇష్టాన్ని చేసిన వాడే యెహోవా నా కాపరి అనగలుగుతాడు. అందరూ కాదు. మనకేం అర్థమవుతుందంటే, ఒక దంపుడిగా ఎలా అర్థం చేసుకుంటా అంటే, ఆ కాపరండి ఆయన అంటా ఉంటాయి. ఆయన ఉంటాడు అలాగా? ఒక మాట మనం చూద్దాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 45వ వచనం. త్వరగా నేను వాక్యాన్ని ముగించి సాక్ష్యంలో పెడతాను. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఎవరైనా సహాయం చేయండి. దావీదు మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 45వ వచనం. దావీదు నీవు కత్తియు ఈటియు బల్లెమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుకు పేరట నేను నీ మీదకి వచ్చుతున్నా. ఎవరి పేరట వస్తున్నాడు అంటే దావీదు? యెహోవా జీవము కలిగిన దేవుని పేరట నీ మీదకి వస్తున్నాను, శత్రువుని జయించడానికి. చూడండి, యుద్ధము ఎవరి పేరట చేస్తున్నాడు? యెహోవా పేరట. అంటే దేవుని పక్షాన ఉండి నీ మీదకి వస్తున్నాను.
ఏమిటి దేవుని పక్షాన మనం ఉన్నప్పుడు మనం కూడా ఏమని చెప్పచ్చు తెలుసా? యెహోవా నా కాపరని చెప్పచ్చు కదా. మనం కొన్నిసార్లు చూడండి, కొన్ని పరిస్థితులు మనకు ఎదురైతే మనమే ఫైట్ చేస్తాం. నేను తలుచుకున్నారంటే, నేను నోరిప్పానంటే అంటాం, నేను 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 అంటా కదా. అప్పుడు నువ్వు యెహోవా కాపరిని ఎలా అంటావు? ఎవరు కాపరి అనగలుగుతారంటే చెప్పండి, దేవుని పేరట నీ మీదకి నేను వస్తున్నాను. అసలు ఎంత ధైర్యం అండి దావీదుకి. ఒక మాట చెప్పండి, చిన్న కుర్రవాడు కదా, చిన్న కుర్రాడు అంత ఎత్తు కలిగిన మనిషిని గొలియాతు మీదకి వెళుతున్నాడంటే ఏ ధైర్యంతో వెళ్తున్నాడు? యెహోవా పేరట ఆయన నా పక్షమునున్నాడు, నేను నా ఆధారం ఆయనే, నా కోట ఆయనే, నా శైలం ఆయనే. ఇలాంటి వాళ్ళు దుష్టుడిని జయించగలుగుతారు కానీ ఓరకని యేసు నామములో పో అంటాడు, నోర్మయ్య అంటాడు. కొంతమందికి ఉంది కదా, ఏమంటారు చెప్పండి? యేసు నామములో సైతానా పో అంటే అంటాడు, నోరు మూసే, చేసే పనులన్నీ నావే. నువ్వు యేసు నామంలో అంటే వెళ్ళిపోతానా? ఎప్పుడు వెళ్తాడు చెప్పండి? సెపరేట్ మౌనంగా ఉండిపోతారేంటి? ఎప్పుడు వాడు నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు తెలుసా? నువ్వు దేవునికి లోబడినప్పుడు, దేవునికి లోబడినప్పుడు వాడు వెళ్తాడు. ఊరికనంటే వెళ్తాడు చెప్పండి? చెప్పండి, ఊరికనే అంటే వెళ్ళిపోతాడా? మేము సినిమాలు మానో, సీరియల్స్ మానో, దొంగ స్నేహాలు మానో ఏమంటే అంటే మీరు కాదులండి చేసేవాడు. మళ్ళీ మమ్మల్ని అంటున్నారు మా ఊరు వచ్చాను. రహస్యమైన జీవితాలు, కొంతమంది జీవితాలు బాగో. ఇంకా కొంతమంది ఇందాక చెప్పాను చూడండి, ఎదుర్లు, ఆచారాలు మాను. నా భార్య చెల్లెలకి వివాహం చేయడానికి పెడితే అక్కడ ఆ మాస్టర్ గారు వచ్చారు, మేము కూడా కూర్చున్నాం. వీళ్ళు ఎవరంట? మా మాదిగ పెద్దలు అంటున్నారు. ఎవరు? వాళ్ళకి ఏం చేయాలి? పోయించాలి. నేను అన్నాను, ఆచారాలు నువ్వు మానకపోతే నువ్వు యెహోవా కాపరిని ఎలా చెప్పుకోగలుగుతావు? ఏమండి, ఆచారాలు మానట్లేదు. దేవునికి చూడండి, దావీదు నా కాపరి అనడానికి ఏంటో తెలుసా? ఆ గట్స్ ఎందుకున్నాయి తెలుసా? ఆ ధైర్యం ఎందుకుంటో తెలుసా? ఆయన జీవించేది, ఆయన పని చేసేది, బ్రతికేది ప్రతి దానిలో కూడా యెహోవా 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 అని తాను ప్రతి దానిలోనూ ఆయన ఇన్వాల్వ్ చేశాడు. అంటే ప్రతి దానిలోనూ దేవుడు 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 దేవుడే. మనకి చెప్పండి, చూడండి, కొంతమంది అన్ని విషయాల్లో ఏదో ఎక్కడో దేవుణ్ణి ఉంచుతారు, మిగతాదంతా కూడా ఎవరు? ఒకసారి చెప్తున్నారు నాతోటి, తల్లి, తండ్రి, గురువు, దైవం ఎక్కడ? లాస్ట్ లో వీళ్ళు ముగ్గురు ఉండడానికి ఆ లాస్ట్ టైం లేకపోతే వీళ్ళు ఉంటారా? దైవాన్ని పక్కన పెట్టి, దేవుణ్ణి పక్కన పెట్టి, చూడండి, మీకు తెలుసా, నేను చెప్తాను చూడండి. ఒక ఆయన, బాగా వినండి ఈ విషయాన్ని, మంచి బోధ చేస్తున్నాడు, ఒక ఉద్యోగస్తుడు. అందరూ అన్నారు, మీరు ఇంకా ట్రైనింగ్ అయితే బాగుంటుందంటే తన ఉద్యోగాన్ని రిజైన్ చేసేసి ఏం చేశాడు తెలుసా? USA, అమెరికా దేశానికి వెళ్ళి ఒక గొప్ప ట్రైనింగ్ అయ్యి వచ్చాడు. ట్రైనింగ్ వచ్చిన తర్వాత ఆయన January 1st కి 31st నైట్ కి ఢిల్లీలో ఒక సంఘంలో ఉన్నవాళ్ళు ఆహ్వానించారు. ఆయన మొత్తం ముగించేసుకున్నాడు. 2వ తారీఖు నాడు ఢిల్లీలో రైల్వే స్టేషన్ కి వచ్చాడు. రైల్వే స్టేషన్ కి వచ్చి, బాగా వినండి ఈ మాట, అటు ఇటు చూడకండి, మీకు తెలియమంటారా? అవేం చూడండి. ఇలాగ ఢిల్లీ రైల్వే స్టేషన్ కి వచ్చి చూస్తున్నాడు, అటు ఇటు చూశాడు, ఎవ్వరు లేరు. తన కోట్లో నుంచి ఒక సిగరెట్ తీసి వెలిగించాడు. వెలిగిస్తుంటే, అసలు ఢిల్లీలో డిసెంబర్ నెల ఎలా ఉంటుంది? పొగ మంచు. మాట్లాడుతుంటే నోట్లోంచి ఏమొస్తుంది? పొగ వచ్చేస్తుంది. అయితే మనోడు ఎవరు లేరు అనుకుని, ఇక్కడ విశ్వాసులు ఎవరు లేరు అనుకుని ఏం చేశాడు? సిగరెట్ వెలిగించాడు. ఈలోగా అయ్యారు అన్నాడు. గుండెలు జారిపోయి
అనేసరికి అయ్యగారు ప్రార్థన చేయండి ప్రార్థన. ఈ సిగరెట్ ఏం చేశాడు, చేతిలో ఉన్న దాన్ని కోట్లు వేసుకున్నాడు. కోట్లు వేసుకుని అయ్యగారు ప్రార్థన చేయండి అంటున్నాడు. ప్రార్థన చేయండి అంటే తర్వాత చేస్తానని చెప్పొచ్చు కదా. ఇంకా మనోడు వేరే భక్తి ఇక్కడ ప్రదర్శించి ఆ పట్టాలకు దగ్గరగానే ఇద్దరు మోకాళ్ళు వేసి ఇంకా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం నుంచి టకా 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 చెప్తుంటే ఈ సిగరెట్ కాల్కుంటూ తొడ దగ్గరకు వచ్చేసరికి లోగా రైలు వస్తుంది. బాబోయ్ ఇది ఇలా ఫ్లాట్ పట్టాల మీద పడిపోయాడు. వెళ్తే ముక్కలు అయిపోయాడు. ఎందుకు చెప్పాను తెలుసా? ఎవరు దేవుని లోకము ఇటు పాపముతోటి మనుషులు చెలగాటం అడుగుతున్నారు. నేను చెప్తున్నా తెలుసా? మేము దేవుని పిల్లలం అంటున్నాం. దేవుడు ఎటువంటి వాడు తెలుసా? నీ దేవుడు, నా దేవుడు పరిశుద్ధుడు, పాపం లేనివాడు. అలాంటి దేవుడిని ధరించుకుని మనం ఉన్నాం. ఆయన్ని కాపరిగా నువ్వు పెట్టుకోవాలంటే, ఆయన్ని కాపరిగా నువ్వు పిలవాలంటే నీవు ఎలా జీవిస్తున్నావు? దావీదు ఎందుకో తెలుసా? దావీదు దేవునితో ఎంత సన్నిహితంగా ఉన్నాడో నేను ఇంకొక మాట మీకు చూపిస్తా. లూకాసు వార్త 20 అపోస్తుల కార్యము 27వ అధ్యాయం 23వ వచనం. అపోస్తుల కార్యములు 27:23 వచనం. త్వరగా తీయండి. నేను ఎవని వాడను, ఎవరిని సేవించుచున్నానో నా యొద్ద నిలిచి సౌలా భయపడకుము, నీవు కైసరి ఎదుటను నిలవవలసి ఉన్నది. ఏమంటున్నాడండి? నిన్న రాత్రి నేను సేవిస్తున్న నా దేవుడు, చెప్పండి, నా కాపరి అంటానికి ఎలా తెలుసా? ఆయన సరెండర్ అయిపోవాలి. నీ జీవితం పూర్తిగా ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. అప్పుడు నువ్వేమనాలి తెలుసా? నా కాపరి అనాలి. మనం పూర్తిగా ఆయనకి సరెండర్ అవ్వకుండా, చూడండి ఇక్కడ పౌలు ఎక్కడ నిలబడినా అన్నాడు, రాజులు ఎదుట, చక్రవర్తులు ఎదుట, అధికారులు ఎదుట, గవర్నమెంట్ ఎదుట ఎలా ఉన్నాడు తెలుసా? ఎవరి గురించి చెప్తున్నాడు తెలుసా? యేసు ప్రభు గురించి. చెప్పండి, యేసు ప్రభు గురించి ఎక్కడ నిలబడినా భయపట్ల. నిన్న రాత్రి నేను సేవిస్తున్న నా దేవుడు నా దగ్గరికి నా దూతను పంపించేమన్నాడు. సౌలా, ఈ గ్రామంలో, ఈ ప్రాంతంలో నీవు నా కోసం అనేకులను నువ్వు సంపాదించాలని చెప్పావు. భయపడద్దు. చెప్పండి, ఇప్పుడు పౌలు అనొచ్చా నా కాపురని? అనకూడదా? మీరు ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళారండి, భోజనాలు అయిపోయింది, గృహప్రవేశానికి వెళ్ళారు. ఆ గృహప్రవేశం అయిన తర్వాత భోజనాలు చేసిన తర్వాత ఫ్యాన్ కింద కూర్చుని ఏం చెప్తారు? ఏం మాట్లాడుకుంటారు? మీ పక్కన కూర్చుని, బాగా కట్టాడే, బాగా లక్షలకు పెట్టి సీలింగ్ చేయించాడు, టైల్స్ చేయించాడు. ఈ టైల్స్ గురించి మాట్లాడతావు కానీ, భోజనంలో వేసిన వెరైటీస్ గురించి మాట్లాడతావు కానీ, నీ దేవుని గురించి ఎక్కడ తెలియని వ్యక్తుల దగ్గర పక్కన కూర్చుని దేవుని గురించి మాట్లాడగలుగుతున్నావా? దేవుని గురించి ప్రకటిస్తున్నావా? తెలియని వారికి, యేసు నాశనానికి, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్న వ్యక్తులతో యేసు ప్రభు గురించి చెప్పగలిగితే నా కాపరిను అనగలుగుతావు. ఈ చీరంతా, ఈ ఫ్యాన్లు ఎంత, ఈ బంగారం ఎంత, ఈ భోజనాలు ఏంటి, వీటి గురించి మాట్లాడే వాళ్ళు దేవుని నా కాపరి అనడానికి సరిపోరు. పౌలు ఏం చేస్తున్నాడు తెలుసా? చక్రవర్తులు ఎదుట, రాజులు ఎదుట ఏమంటాడు తెలుసా? తన నమ్మిన దేవుడు, తనను అంగీకరించిన దేవుడు, రక్షకుడు గురించి ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? కొన్ని మహాలంగా నాకు ఎలా ఏం వద్దు, ఏదో 4 మాటలు వినేసి వెళ్ళిపోతాం అనుకో. మీ సేవకుడు ప్రయాసపడుతున్నాడు మిమ్మల్ని. చెప్పండి, ఇప్పుడు మనం దేవుడు నాకు కాపరిగా ఉండాలి అంటే ఏం జరగాలి తెలుసా? ఎక్కడికి వెళ్ళినా ఎవరి గురించి మాట్లాడాలి? చెప్పండి, ఎవరి గురించి మాట్లాడాలి? ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, నా గురించి మాట్లాడాలా, దేవుని గురించి మాట్లాడాలి? పొద్దున మేము ఒక మందిర ప్రతిష్ఠకి వెళ్తే ఆ మందిరం యొక్క విశిష్టత చెప్పడానికి బదులు వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఆ పెట్టుకున్న వాళ్ళని పొగిడేసి దిగిపోయాడు ఒక ఆయన ప్రసంగికుడు. పెట్టుకున్న ఆయన గురించి పొగిడి దిగిపోయాడు.
ఆ ఫ్యామిలీ ఎంత నూనెలో పూరి వేస్తే ఎలా ఉబ్బిపోద్ది అలా ఉబ్బిపోయాడు. ఎందుకంటే మనుషులు ఘనపరచబడిన చోట దేవుడు ఘనపరచబడడు. అది గుర్తుపెట్టుకోండి. మనుషులు ఘనపరచబడిన చోట దేవుడు, మనం ఎవరిని మహిమపరచాలి చెప్పండి, ఎవరిని మహిమపరచాలి? దేవుణ్ణి మహిమపరచాలి. గుర్తుపెట్టుకోండి. యెహోవా నా కాపరి అనడానికి మరొక కారణం నేను చూపిస్తాను. ఎవరు అనాలో ఆ విషయం కూడా చూసి మనం ప్రాంతంలో సాక్ష్యంలోకి వెళ్ళిపోదాం రండి. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం చదవండి. చిత్తగించుము, యెషయా కుమారుల్లో ఒకరిని చూచి తిని, చమత్కారముగా వాయించగలడు, బహుశూరుడును, బహు యుక్తశాలియు, మాట నేర్పరియు. చూసారా, దావీదుకున్న వరం, దావీదు పాటలో తాను వాయిస్తున్న వాయిద్యంలో ఎవరు కనపడుతున్నారట? దేవుడు కనపడుతున్నాడండి. యెహోవా కనపడుతున్నాడు, దేవుడు కనపడుతున్నాడు. ఇక్కడ అంటే తన పాడే పాటలో, తను వాయించే వాయిద్యంలో ఎవరు కనపడుతున్నారు? ఏమిటి, మీ ఎప్పుడైనా ఇక్కడ పాటలు పాడేవాళ్ళు కానీ, మందిరంలో ఇన్స్ట్రుమెంట్స్ వాయించేవాళ్ళు కానీ, ఒకళ్ళు మెచ్చుకోవాలని పాడాలా, దేవుడు కనపడాలని పాడాలి? అమ్మా, ఒకవేళ మీరు పాడిన తర్వాత ఎంత దరిద్రంగా పాడేవని అన్నారు అనుకోండి, సేవకుడు ఏమంటారు? ముఖం మాడిపోతుంది. ఒకసారి ఒక చోటుకు వెళ్తే రూమ్ లో భోజనం పెడుతున్నారు. బాగుంది అక్క, సిస్టర్ బాగున్నాయి అన్నాను. ఇంకా టైం కుదరలేదు కానీ ఇంకా సూపర్ చేసేది. పొగడతలు లేకపోతే మొఖాలు మాడిపోతాయి. నీవు పాడే పాట గాని, నువ్వు చేసే ప్రతి పని కానీ ఎవరికి మహిమ రావాలనుకోవాలి? ఏమిటి, దేవునికి మహిమ రావాలి, దేవునికి ఘనత రావాలి, దేవునికి రావాలి అనుకున్నప్పుడు నువ్వు పాడితే అక్కడ నువ్వు అనొచ్చు, యెహోవా నా కాపరని. నా కాపరని నువ్వు ఎప్పుడు అనగలుగుతావు తెలుసా? నువ్వు పాడే పాటలు దేవునికి మహిమ రావాలని. నీవు వాయిద్యాల్లో నా దేవుడు మహిమ పరచబడాలని ఏం రావాలి తెలుసా? అలాంటి మనస్సుతో నువ్వు చేస్తే అప్పుడు అనొచ్చు, యెహోవా నా కాపరి. ఏమండి, అర్థమైందా? ఎన్ని విషయాలు చెప్పండి. నువ్వు దేవునికి మొదటి స్థానం ఇస్తున్నావా? ఎవరి పేరట నువ్వు కార్యాలు చేస్తున్నావు? ఏమండి, మందిరానికి ఒక ఫ్యాన్ ఇచ్చారండి. ఒకసాట ఫ్యాన్ ఇస్తే ఏప్రిల్ నెలలో చెమట్లేసేస్తున్నాయి, ఆ ఫ్యాన్ తిరగట్లా. కుర్రోడు అన్నాడు, అక్కడ ఉన్నాడు, రే బాబు కొంచెం ఫ్యాన్ అయినా అంటున్నాడు. చిన్నోడు ఏనంటున్నాడు. అయిపోయిన తర్వాత అడిగిన ఏమైందిరా అంటే, ఆ ఫ్యాన్ ఇచ్చిన ఫ్యాన్ అయ్యిద్ది అంటున్నాడు. ఇది జరిగిన వాస్తవం, నాకు చీరాల్లో జరిగింది. ఏమైందంటే, ఆ దిమ్మ మీదేమో భార్య పేరు చెప్పండి, ఆ రెక్కల మీద ఎవరి పేర్లు? ఇవి మీరు కామన్ గా విన్నా, నా జీవితంలో జరిగింది. అంటే ఫ్యాన్ ఎవరి కోసం ఇచ్చాడు? దేవుని కోసం. ఒకసారి జడ్జి గారు జడ్జిమెంట్ అయిపోయి కోర్టు నుంచి వస్తున్నారట. ఆయన పక్కన ఎవరు ఉంటారు? బెళబత్రం ఉంటారు కదా, బంట్రూత్ అంటారు, లేకపోతే ప్యూన్ అనుకోండి, అటెండర్. వాడు ఫైల్స్ పెట్టుకున్నాడు. జడ్జి గారు వస్తున్నారు, చాలా మంది నమస్కారం సార్, నమస్కారం సార్ అని చెప్తూ వాళ్ళు దిగుతున్నారు. ఒక రైతుకి అనుమానం వచ్చి, ఏంటి మనం నమస్కారం చేస్తే ఆయన బుర్ర ఇలా ఊపుతూ ఇలా వెళ్తున్నాడు, అని పక్కన ఉన్నాడు మాత్రం అంటున్నాడట. ఏంటని జడ్జి గారికి పొలాలు ఉంటే మార్నింగ్ వాక్ అయిన వెళ్తున్నాడు పొలాలు గట్టు మీద. ఒక రైతు ఆపాడు, అయ్యా జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత మీకు నమస్కారం చెప్తుంటే మీరేమో అలా ఇలా వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు, మీ పక్కనోడు ఏంటండి, మీ పక్కన ఫైల్స్ పట్టుకునే ఆ వ్యక్తి రొమ్ము విసురుతున్నాడు ఏంటని అన్నాడు. అలా రా అన్నాడు. ఒక గింజలున్న పన చూపించాడట. గింజలున్న పన ఎలా ఉంది? ఇలా ఒరిగి ఏమీ లేని ఎలా ఉంటుంది? స్ట్రైట్ గా. అదే నువ్వు తెలుసుకోవాల్సిన. చూసారా, మనం ఏది చేసినా దేవునికి మహిమ రావాలనే ఉద్దేశంతో చేయండి. అప్పుడు నీవు యెహోవా నా కాపరని అనండి.
పాడగలుగుతావు. చూడండి, దావీదు దేవుని మహిమపరిచాడు కాబట్టి అవతలలో సౌలులో ఉన్న దురాత్మ ఈయన పాడుతున్నప్పుడు ఏమైపోయింది? వెళ్ళిపోయింది. మనం పాడుతుంటే దయ్యాలు అక్కడ కూర్చుంటాం. ఎందుకు తెలుసు మీకు? నేను బాగా పాడినా అంటే మీరు కాదు, కొంతమంది ఎలా ఉంటారు చెప్పండి? బాగా పాడేనా? నీవు పాడే పాట గాని చేసే ప్రతి పనిలో దేవునికి మహిమ వచ్చినప్పుడు అప్పుడు చెప్పు, దేవుని యెహోవా నా కాపరి అని చెప్పగలుగుతాం. లాస్ట్ చూసుకుని మనం సాక్ష్యంలోకి వెళ్ళిపోదాం. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం 14వ వచనం. త్వరగా తీయండి. మరియు దావీదు సమస్త విషయములలో బుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. చెప్పండి, ప్రవర్తన విషయంలో కూడా ఎవరిని మహిమపరుస్తున్నాడు? ఏమంటే దావీదు చిన్నోడు అండి. చిన్నోడు చూసి సౌలు సైన్యం కూడా భయపడుతున్నారు. ఎందుకు చెప్పండి? దావీదు గంభీరంగా ఉన్నాడా? మంచి సూటు బూటు వేసుకున్నాడా? సింపుల్ మ్యాన్ గా కనపడుతున్నా. ఎందుకు భయపడుతున్నా అంటే దావీదు యొక్క సత్ప్రవర్తన. ఏమంటే నీ ప్రవర్తన బాగుంటే నీ ఇంట్లో నీ పిల్లలు భయపడతారు. నీకు సంబంధించిన వారందరూ కూడా నీ ప్రవర్తన బట్టి ఏం చేస్తాడు? కొంతమంది తల్లిదండ్రులను చూస్తుంటే నేను ఒకసారి విన్నాను, బండి వేసుకుంటుంటే అమ్మా చిడతపులు వస్తుంది. అడిగి కాదు, ఎవరు వస్తున్నారు? నాన్న వస్తున్నాడు, తాగేసి వస్తున్నాడు. కళ్ళు ఎలా ఉన్నాయంట? చిడతపుల్లా ఉన్నాయి. పిల్లలు తండ్రి అని దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? నీ ప్రవర్తన బాగోకపోతే నీ పిల్లలు కూడా నేను గౌరవించు. నీ ప్రవర్తన పెద్ద పెద్ద మీసాలున్నోడు చూసి భయపడటం కాదు. సత్ప్రవర్తన. ఇతడు దేవుని కుమారుడు, ఇతడు దేవుని కోసం జీవిస్తున్నాడు, పవిత్రంగా జీవిస్తున్నాడు, దేవుని కోసమే బ్రతుకుతున్నాడు అన్న వ్యక్తిని చూసి, అతని ప్రవర్తన చూసి మన ఇంట్లో నేను చెప్తానంటారా, నాకు తెలిసిన ఒక ఆయన అంటున్నాడు, నా కొడుక్కి నేను నా సంఘం కూడా భయపడతారండి అన్నాడు. ఏమండి ఏంటండి అంత హింసిస్తాడా అన్న ఊరికినే కాదు బ్రదరు, కాదయ్య గారు ఏమంటున్నాడు తెలుసు ఆయన? నా బిడ్డ ప్రవర్తన చూస్తున్నాడు. ఎంతమంది ఆడపిల్లలు వచ్చి వేరుగా మాట్లాడుతున్నా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు, భక్తిగా ఉంటాడు, ప్రార్థనలో ఉంటాడు, దేవుని కోసమే బ్రతుకుతున్నాడు. చెప్పండి, అలాంటి వాళ్ళ గురించి భయపడరా? నీ ప్రవర్తన బాగుంటే నీ ప్రవర్తన బట్టి నువ్వు చెప్పచ్చు. నీ దగ్గర అప్పుడు ఎవరుంటారు? చెప్పండి, ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. మనమేమో బూతులు మాట్లాడేసి సినిమా చూసేసి భయంకరంగా వ్యక్తిగా మన జీవితం దేవునికి ఇష్టం లేకుండా. సిమియోను గురించి అపోస్తలుల గారు 8వ అధ్యాయంలో మీరు తీయక్కర్లేదండి, 22వ వచనంలో ఉంటది, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. ఏమండి, నీ జీవితం దేవుని ఎదుట సరిగ్గా ఉంటే నువ్వేం చెప్పచ్చు తెలుసా? యెహోవా నా కాపరి చెప్పచ్చు. చెప్పండి, దావీదుకు భయపడుతున్నారా? దేని బట్టి భయపడుతున్నారు? సత్ప్రవర్తన బట్టి కదా. సత్ప్రవర్తన, నీ ప్రవర్తన బాగుండాలి. ఏమన్నా తెలుసా? అమ్మో నా భార్య ప్రార్థనా పుర్రాలు, నా భార్య అబద్ధం ఆడదు, నా భార్య పవిత్రంగా ఉంటది, నేను వచ్చినప్పుడు ఏం చేస్తా తెలుసా? నాకు కావలసిన ధర్మం అంతా నిర్వర్తిస్తుంది. అలాంటి దాన్ని నేను పట్టకూడదు, అలాంటి దాన్ని నేను ఏమనకూడదు. మనం ఎలా ఉంటాం చెప్పండి? నా మీద చెయ్యి ఎత్తావేంట్రా అని వెంటనే మీదడిపోయి పెద్ద పుల్లాగా ఈరెత్తే నువ్వు మందిరానికి వెళ్ళా నిన్ను చూసి మారతారా కదా? పేరేంటంటే మారతమ్మ. ఒక ఆవిడ పేరు ఏంటంటే శాంతమ్మ అని పెట్టాం మేము. ఒక రోజు వెళ్తుంటే భర్త మీద సింహంలా పడిపోతుంది, ఆడేం భయపడిపోతాడు. నన్ను చూసి ఏమైపోయింది? ఏమండి ఏమండి అయ్యగారు వందనాలు తీరా అంటుంది నా దగ్గరకు వచ్చి, చెప్పండి ఈయన గారు మందిరానికి రమ్మని చెప్పండి ఈయన గారు మందిరానికి రావటం. సరే నేను చెప్తానమ్మా అంటే, ఇలా అయ్యారు మంచినీళ్ళు టీ పట్టరా అన్నాడు. ఇప్పుడు ఏమైందంటే పంచదార లేదు, పక్కన వాళ్ళు ఎవరినో అడగడానికి. నేను బాబు మందిరానికి రావచ్చు కదా అంటే, ముందు దీన్ని మార్చండి అంటే వస్తున్న మనిషి సత్ప్రవర్తన కనపడకుండా వ్యతిరేకంగా జీవిస్తుంటే ఎలా వస్తారు చెప్పండి? ముందు
ఆ, దేవుని ఇంటిలో వారు మార్పు చెందితే వాళ్ళు ఏమవుతారు చెప్పండి? మీ ఇంట్లో స్వస్థత లేదా? స్వస్థత వస్తుంది దేవునికి ఇష్టంగా ఉంటే. ఏమంటున్నాడు తెలుసా? ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరంగా ఉన్నప్పుడు శత్రువుల సహితం మిత్రులుగా మారుతారు. ఎప్పుడండి? మీ ప్రవర్తన. ఒకసారి రాజమండ్రి సెంట్రల్ జైల్లో నలుగురిని పెట్టారు. అక్కడ జరిగిన వాస్తవం చెప్తాను. ఒక కోమట్ల అబ్బాయి, అంటే తాడేపల్లిగూడెంలో పురుగుల మందు షాప్ అమ్మే అతను కొడుకు కొంచెం బయట వాళ్ళతో చులాయితనంగా తిరుగుతూ ఏం చేశాడు తెలుసా? పెళ్లి అయిపోయింది, ఇష్టం తాగారు, వాళ్ళు ఎవరో వేరే వాళ్ళు గొడవ పడితే ఆ వ్యక్తిని ఈ నలుగురు కలిసి ఏం చేస్తారని చంపేశారు. తీసుకెళ్లిపోయి ఎక్కడ వేశారు? రాజమండ్రి సెంట్రల్ జైల్లో వేశారు. వేస్తే అక్కడ జరిగిన మీకు చెప్తాను, వినండి. ఒక థామస్ ఆచార్ అని నేను ఆయన వెళ్ళేవాడు ఓపెనర్ జైలుకి. వెళితే వాళ్ళు సాక్ష్యం ఏం చెప్పారు తెలుసా మీకు? సాక్ష్యం చెప్పారు. ఒక సాక్ష్యం ఏం చెప్పారంటే, వీళ్ళకి యావజ్జీవగారి శిక్ష అయింది, ఒక 5 సంవత్సరాలు అయింది. ఇలాగ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. ఎవరైతే సత్ప్రవర్తనతో ఉన్నారో వాళ్ళని విడుదల చేశారు. ఏంటంటే అప్పుడు ఈ నలుగురు లిస్టుని వాళ్ళు పరిశీలించారు. పరిశీలిస్తే ఈ ఒక్క వ్యక్తి ప్రవర్తన నచ్చి జరిగిన విషయం ఏంటంటే, 5 సంవత్సరాల తర్వాత వీళ్ళకి ఈ వ్యక్తి రిలీజ్ అవడానికి ముందు ఏమో గొడవ జరిగింది 2 సంవత్సరాల కిందట. ఏం జరిగిందంటే ఏదో పట్లాట వచ్చి మిగతా ముగ్గురు ఏం చేశారు? తమ ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉన్నారు అంతే. కానీ ఈ వ్యక్తి వాక్యాన్ని విన్నాడు. ఈ ఆచార్య గారు, థామస్ ఆచార్య అని ఆయన మేము చెప్తున్న మాట తనను పట్టుకుంది. ఏంటంటే, తాను పట్టని జగడమన కొరకు పరుగులెత్తేవాడు దారిలో వెళ్తున్న ఒక్క చెవులతో లాగును వానితో సమానమనే వాక్యం అతని హృదయంలో పడి, నీకు పట్టని జగడం కోసం నువ్వు వెళ్ళకరా అబ్బాయి అనే వాక్యం సూటిగా ఆ వ్యక్తితో మాట్లాడితే ఏమైపోయి తెలుసా? ఆగిపోయాడు. ఆగిపోవడం వల్ల ఏం జరిగిందో తెలుసా? ఇతని ప్రవర్తన సత్ప్రవర్తన కింద చేసి 5 ఏళ్ళకి ఇతను రిలీజ్ చేశారు. ఏది మార్చింది అమ్మా? ఏది మార్చింది? వాక్యము ద్వారా తన ప్రవర్తన మార్చుకున్నాడు. మార్చుకోవడం వల్ల ఏం జరిగింది? కార్యము జరిగింది. మనం యెహోవా నా కాపరి అనడానికి కానీ, నా జీవితంలో దేవుడు కార్యం చేయాలంటే ఏం జరగాలి తెలుసా? నీవు ఇక్కడ చెప్తున్న మాట వినండి. దేవుడు నీకు కాపరిగా ఉండాలంటే చాలా విషయాలు చెప్పాను. ఏం చెప్పాను? నీవు అన్ని విషయాల్లో దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నావా? ఆయనతో నీవు సరైన సంబంధం కలిగి ఉన్నావా? అంటే చెప్పాను, ఇందాక చెప్పానుగా మీకు. ఏంటది? ఆయనతో వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉండాలి. అలా ఉంటే ఆయన నీతో ఉంటాడు. నువ్వు ఏ కార్యక్రమం చేసినా, పాట పాడినా, దేవుని ఇంట్లో ఏ పని చేసినా దేనికోసం చేయాలి అమ్మా? దేవునికి మహిమ రావాలని నువ్వు చేయాలి. ఓకే, చివరి మాట చదివి సాక్ష్యంలోకి వెళ్దాం రండి. మొదటి దినవృత్తాంతాలు ఇది ఒక్కటి చదవండి. 29వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. ప్రార్థన చేసుకుని సాక్ష్యంలోకి వెళదాం. మొదటి దినవృత్తాంతాలు 29 మొదటి 2 వచనాలు. తర్వాత దావీదైన రాజు కట్టబోవు ఆలయము ఈ పని బహు గొప్పది. చెప్పండి, ఆయన ఒక రాజు ఏమండి, తన రాజ్యములో గొప్ప పనుల ఏమీ లేదు అని చెబుతూ ఏమన్నాడు తెలుసా? ఈ పని బహు గొప్పదండి, దేవుని పని గొప్పది అన్నాడండి. ఇప్పుడు ఈయన అనొచ్చా యెహోవా నా కాపరని? చెప్పండి. దేవుని పనిని చులకనగా చూసేవాడు ఎలా చెప్తారు? ఏమిటి? దేవుని ఇంటికి ఆదివారం ఆరాధన 10ంటికి అన్నారండి. నువ్వు ఎన్నింటికి వస్తున్నావు? చిన్న విషయం, ఎన్నింటికి వస్తున్నావు? ఏమండి, చిన్న విషయంలోనండి. కానీ మన ఆదివారం సండే స్కూల్కి లేటుగా వచ్చింది ఒక అమ్మాయి. ఏమ్మా లేటుగా వచ్చిందంటే, ఇంట్లో పని తెమలేదు అయ్యగారు ఉంది. నేను అన్నాను, పబ్లిక్ ఎగ్జామ్ నీకు 10ంటికి ఎగ్జామ్ అన్నారు, ఎన్నింటికి వెళ్తావు? ఎన్నింటికి వెళ్తారు?
ఎన్నింటికి వెళ్తారు? 9:30కే చంపేస్తారు. ఫ్యాట్కో ప్రార్థన, పెన్నకో ప్రార్థన, ఆల్ టికెట్కో ప్రార్థన, మనిషికో ప్రార్థన. మరలా ఎక్కడికి వెళ్తారు? అయ్యగారు మేము అక్కడ ఎగ్జామ్ రాసుకుంటాం, ఇక్కడ నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయమని. చూస్తప్పుడు ఇక్కడ ప్రార్థన చేయరు. ఏళ్ళ కాదండి యెహోవా నా కాపరి అనడానికి, నిత్యము ఆయనని మహిమపరిచేవాళ్ళు యెహోవా నా కాపరి అనగలుగుతారు. ఇక్కడ ఈ పని బహు గొప్పది. దేవుని పని ఇటువంటి చెప్పండి, దేవుని పని ఇటువంటిది. ఎప్పుడైనా దేవుని ఇంట్లో ఏ పని చేసినా గొప్పది అనుకున్నావా, తక్కువ అనుకుంటున్నావా? ఏమండి, సహోదరులు వాయిద్యాలు వాయిస్తున్నారు, ఈ పని ఎటువంటిది? బహు గొప్పది. సృష్టికర్త అయిన దేవుణ్ణి వీళ్ళు ఘనపరుస్తున్నారు. ఇక్కడ చాపలేసావు, ఇది దేవుని పని, ఇది బహు గొప్పది. దేవునికి నువ్వు కానుకలు ఇస్తున్నావు, దశమ భాగం ఇస్తున్నావు. కొంతమంది ఇవ్వరు కదా, ఏం చేస్తుంటారు? వాడు చెప్పిన పాస్టర్ గారికి ఇస్తున్నాం అనుకునే చెడ్డ మనసు ఎవరికైతే ఉందో అది ఏమేసినా దేవునికి సెలవు. చెప్పండి, ఎవరికి ఇస్తున్నావు? ఈ పని బహు గొప్పది. దావీదు కొన్ని 100 కేజీలు బంగారము వెండి దేవుని మందిరానికి ఇచ్చేమన్నాడు తెలుసా? ఈ నాకు ఇచ్చిన కొద్దిపాటి దానిలో దేవునికి నేను ఇచ్చాను అండి. షాపులోకి వెళ్ళి 50 కేజీలు బంగారం ఉందని అనండి, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి. షాపులో వెళ్ళి అని అడుగు, వెంటనే సీట్లో నుంచి కింద పడిపోతాడు. బంగారం దేంతో కూరుస్తారు? మామూలుగా మన షాపుకి వెళ్తే. కానీ దావీదు ఎంత చేశాడు చూడండి, ఆ పని బహు గొప్పది. గ్రాముల్లోను కాసుల్లోను కేజీల్లో అడిగాడంటే పడిపోతాడు కింద. అంటే దేవుని ఎంత ఇచ్చాడు చూడండి, ఇచ్చిన దాన్ని బట్టి దేవుని ఎంత గొప్పవాడో ఆ పనిని ఏం చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చెప్పండి, దేవుడి సేవకుడికి మనం వెనకాలండి ప్రోత్సహించాలా, పొలగొట్టాలా? ఒకసారి నేను కర్నూలు సైడ్ ఆలగడ్డను ఒక ఊరు వెళ్ళాను. వాక్యం చెప్పి బాత్రూమ్కి వెళ్తుంటే ఇద్దరు, చూసావా మనం ఇచ్చిన బట్టలతో ఎలా మెరిసిపోతున్నాడో. ఎవరిని? అయ్యగారు ఇచ్చారు. ఇంకోటి తెలుసా, ఒకసారి ఎంత తినేస్తున్నాడో, మరి పెట్టడం దేనికి? తప్పు కదా. ఇలాంటి వాళ్ళు ఉంటారా అనిపించింది. భయంకరం అన్నమాట. నీవు దేవుని సేవకుడి గాని దేవుని ఇంట్లో ఏ పనైనా సరే నువ్వు చేసే ప్రతి దానిలోనూ అంటున్నాడు 1 కొరింథీ 15:8 ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము. నువ్వు పెట్టి లెక్కలేసావు అనుకోండి, ఏమన్నా తెలుసా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో అంటాడు, ఏమంటున్నాడు తెలుసా? ఆయన మీ మీద నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పగించవలసిన వారై ఉన్నారు కనుక మీరు వారిని దుఃఖముతో ఈ పని చేయకూడా. ఎలా చేయాలి? నేను ఒక పాస్టర్ గారు లేచి మధ్యరాత్రి లేచి అని అక్కడ ఎలా కూర్చున్నాడంట. భార్య అందంట, ఏమయ్యా ఏంటి ఈ సమయంలో లేచావు అంటే, ఫలానా విశ్వాస అవి ఎందుకు రాలేదు ప్రార్థన చేయడానికి లేచాను అన్నాడట. ఎంత భయపెట్టిందంటారు? మాస్టర్ గారికి బీపీ షుగర్లు ఎవరి వల్ల వస్తాయి తెలుసా? ఏమంటే సేవకులకి మనం పని చేసేటప్పుడు ప్రోత్సహించాలా, కృంగదీసేయాలా? ప్రోత్సహించాలి కదా. ఒకవేళ నీ వలన దేవుని పని ఆటంకంగా ఉంటే, నీ వలన సేవకునికి బాధ కలిగిస్తే దయచేసి ఏమన్నా తెలుసా? అయ్యా మనం కలిసి గ్రామంలో మీ దేవుని పని నన్ను క్షమించండి అన్నాను. నేను ఒక ఉదాహరణ చెప్పి నేను ముందుకెళ్తా. నేను రక్షింపబడిన కొత్తలో నా సేవకుడు, నన్ను ఆత్మీయంగా పెంచిన సేవకుడు ఏం చేశాడు? గద్దించాడు. గద్దిస్తే ఇంకా ఆయన తిప్పుకుంటూనే ఉన్నా. రాజమండ్రిలో పెద్ద మీటింగ్లు జరుగుతున్నాయి. నేను వెళ్ళాను. నన్ను ఎవరో ఒక సహోదరుడు తీసుకెళ్ళాడు. కూర్చున్నాను. ఆయన మెడ్రాస్ నుంచి వచ్చి ఏమన్నా తెలుసు వాక్యం చెప్తూ, ఎవరొస్తుడా సేవకుడు గద్దిస్తుంటే తిట్టుకుంటున్నావా, జాగ్రత్త శత్రువు నేను పట్టుకుంటాడు అన్నాడు. ఆ మాట సూటుగా నాకు తగిలి. నా గురించి ఎవరైనా చెప్పారా? అక్కడ ఉన్న సంఘానికి తెలియదు, మెడ్రాస్ నుంచి వచ్చిన సేవకులు కూడా తెలియదు. ఇది దేవుడే మాట్లాడుతున్నాడని వెళ్ళి మరుసటి రోజు నన్ను ఆత్మీయంగా పెంచిన సేవకుడి దగ్గర కలిగి క్షమాపణ అడిగాను. అయ్యా నన్ను క్షమించండి. అప్పుడు నా మనసు ఎలా ఉందని నెమ్మది కలిగింది. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుని సాక్ష్యంలోకి వెళ్దాం.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మీకు స్తోత్రములు. ఇంతవరకు దేవా దేవా మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ వర్తమానాన్ని దీవించి ఆశీర్వదించి ఎవరు నా కాపరి అనగలుగుతారో ఈ యొక్క లేఖనాలను బట్టి మీరు మాట్లాడుతూ వచ్చారు తండ్రి. ఇట్టి పరిచర్యను మీరు ఆశీర్వదించి ఇదేదో చెప్పారు కాసేపు ఏదో విన్నామని వెళ్ళిపోవడం కాదు నాయన. వారి జీవితంలో మీ గొప్ప కార్యాలు జరగడానికి, మీకు నిజంగా కాపరిగా వారి జీవితంలో పనిచేయడానికి మీరే సహాయపడవలసిందని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోనండి. అందరికీ వందనాలు. మరి నా సాక్ష్యం చెప్పి నేను ముగించేస్తాను. ఎక్కువసేపు మిమ్మల్ని ఉంచను. నేను పుట్టి పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో. ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియనప్పుడు నేను శివాలయంలో అర్చకుడిగా, పూజారిగా నేను పనిచేస్తున్నప్పుడు యేసు ప్రభు నన్ను ఎలా దర్శించాడో మీకు కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. నేను అర్చకుడిగా స్థలంలో శివాలయంలో అర్చకత్వం చేస్తున్నప్పుడు వచ్చే పోయే వారందరినీ కూడా తీర్థ ప్రసాదాలు ఇస్తూ వారిని ఆశీర్వదిస్తున్నాను. అయితే నా హృదయంలో నెమ్మది లేదు, ఇంట్లో సమాధానం లేదు. బయట మాత్రం అర్చకుడు అని, పంతులు గారని నాకు మంచి పేరుంది. కానీ హృదయంలో ఏమి లేదు, నెమ్మది లేదు. ఏం చేయాలి ఆలోచిస్తున్నాను. భీమవరం ప్రక్కన కుముదివెల అనే ప్రాంతంలో మా మేనమామ గారు ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళాను. మామయ్య, నాకు మనశ్శాంతి లేదు, నువ్వు ఏదైనా ఉపాయం చెప్తావంటే నేను అయ్యప్ప స్వామి మాల వేసుకుంటున్నాను, నీవు కూడా దీక్ష తీసుకో, నువ్వు అనుకునే పని జరుగుతుందంటే నేను అలాగే అని చెప్పి 7 సంవత్సరాలు ఆయన మాట విని శబరిమల వెళుతూ వచ్చాను. అందరూ 41 రోజు చేస్తే నేను 180 రోజులు దీక్ష చేసేవాడు. చాలా మంది అక్కడ తీసుకెళ్లేవాడిని. ఇరుముళ్ళు కట్టి ఆ మూటలు, ఇరుముడు అంటారు, ఆ మూటలు కడుతుండేవాడిని. చాలా నిష్ఠగా నేను ఆ దీక్ష చేస్తున్నా. ఎన్ని చేసినా నా హృదయంలో నెమ్మది లేదు, కుటుంబంలో సమాధానం లేదు. ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే ఒక రోజున పేపర్లో ఒక ప్రకటన పడింది. ఈ యొక్క ఉంగరాన్ని ధరించిన వారికి కోర్టు సమస్యలు తీరుతాయి, కుటుంబ సమస్యలు తీరుతాయి అంటే నాకు ఆశ వచ్చి ఎలాగైనా ఉంగరాన్ని తెప్పించుకుందాం అని అనుకున్నా. నా దగ్గర డబ్బులు లేవు. అయితే మా అమ్మగారు శనివారం నాడు ఆవిడ ఉపవాసం ఉండేది. ఈ తల స్నానం చేయడానికి దుద్దులు తీసి పక్కన పెట్టింది. ఈ దుద్దులు పక్కన పెట్టిన తర్వాత ఆవిడ స్నానానికి వెళ్ళింది. ఆ దుద్దులు తీసుకుని తణుకులో బంగారు షాపుల దగ్గరికి వెళ్ళి అవి అమ్మేసి ఆ వ్యక్తికి ఎమ్మో చేశాను. ఎమ్మో చేసి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చేసరికి నా తల్లి వెతికి ఆవిడకి ఆయుషం వచ్చి తిట్టుకుంటుంది. నేను వెళ్ళేసరికి ఏమంటుంది తెలుసా, ఏ దొంగడు తీసాడు, ఆడు చేతులు ఇరిగిపోను, ఆడు కాళ్ళు ఇరిగిపోను అని తిడుతుంది. తిట్టకే బాబు అనుకుంటున్నా. కానీ ఆ సమయంలో ఏదైనా చెప్తే ఏదైనా చేస్తారేమో అని మారు మనసు పొందినప్పుడు వెళ్ళి ఆవిడ దగ్గర ఒప్పుకున్నాం. అది వేరే విషయం అనుకోండి. అయితే ఆ ప్రయత్నం జరిగింది. మన భారతదేశంలో ఉన్న అన్ని క్షేత్రాలు తిరిగి వచ్చాను. ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి లేదు, నెమ్మది